ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని 16వ శ్లోకం. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఏమాత్రము కాంచలేనివాడు, శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖములకును చలించనివాడు, సమస్త కర్మలయందు కర్తృత్వాభిమానములు లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పారు కదా. మరి అనపేక్ష అంటే ఏమిటో అర్థం తెలుసుకుందాం. భక్తుడు అపేక్ష లేనివాడై ఉండాలి. అపేక్ష జీవుని యొక్క లక్షణం, అంటే ఎదురు చూడడం. అనపేక్ష భక్తుని లక్షణం. అపేక్ష వల్ల మునుగుతాం, అనపేక్ష వల్ల తేలుతాం. భక్తుడు భగవంతుని తప్ప, బ్రహ్మపదాన్ని తప్ప దేనిని అపేక్షించడు. అపేక్షించాడా అతడు భక్తుడే కాదు. సాధారణంగా మనము మన చుట్టూ ఉన్న బాహ్య విషయాలతో సంబంధం పెట్టుకుంటాం. వాటి వల్లనే మనకు సంతోషం, సుఖము కలుగుతుందని భావిస్తాం. వాటిని సంపాదించుకోవాలని కూడా తపిస్తాం. వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇదే అపేక్ష అంటే. అందితే ఆనందిస్తాం, అందకపోతే దుఃఖిస్తాం. అయితే భక్తుడైన వానికి ఆనందం బయట వస్తువుల ద్వారా రాదని, అది లోపల నుంచే వస్తుందని తెలుసు. ఆ ఆనందమే నిత్యమైన ఆనందమని తెలుసు. అందువల్లనే ఏ బాహ్య వస్తువులను కోరడు. నరేంద్రుడు చాలా పేదరికంలో ఉన్నవాడు. పూట గడవడం కూడా కష్టంగా ఉన్నది. ఒకసారి పరమహంస గారు ఆయనని పిలిచి, నరేంద్ర, దరిద్రంతో సతమతమవుతున్నా కదా, ఒకసారి కాళీమాతను ప్రార్థించి నీ అవసరాలు తీర్చుకో రాదా అన్నాడు. దానికి నరేంద్రుడు, స్వామి, నాకు ఈ అభిప్రాయం ఇంతకుముందే ఉన్నది, కానీ అదేమి చిత్రమో తెలియదు. అమ్మ ఎదుటికి పోగానే నా దారిద్రాన్ని, నా కుటుంబాన్ని, అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. అమ్మా, చలించని భక్తిని నాకు ప్రసాదించు అని వేడుకుంటాను. సంపదలను కోరాలని అనిపించదు అన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మయే తనకు తల్లి, తండ్రి, ప్రభువు, ప్రాణరక్షకుడై ఉండగా ఆయనను అవి కావాలి, ఇవి కావాలి అని ఆటబొమ్మలను, చిలిపి కోరికలను, క్షుద్రభోగాలను ఎలా కోరుకుంటాము? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాకరకాయలు కోరుకుంటారా? అందుకే భక్తుడైన వాడు అనపేక్షుడు, అపేక్ష లేనివాడుగా ఉంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు అనపేక్ష అన్న పదము ఉపయోగించారు. మరి ఒక సంచికలో శుచిహి అనే పదానికి వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.